విశాఖలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమం సందడిగా సాగింది. ఉత్తరాంధ్ర సాంప్రదాయ కళారూపాలకు ప్రోత్సాహం కల్పించడం, వాటిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్డులో 5K రన్ను నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు జరిగిన ఈ రన్లో జిల్లా అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న వారిలో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు కొంత దూరం పరిగెత్తారు. Let's count down 3, 2, 1. Put your hands together for this wonderful sports of the Andhra Pradesh Uttarandhra Kalalaku Kottara. 4, 3, 2, and 1. This is the flying of Uttarandhra. And runners right here for runners. And this is the flying of runners on the countdown of 4, 3, 2, and 1. దయచేసి చూసుకోండి. ఈరోజు మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. మరలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్టు స్టార్ట్ అవుతుంది. ఇది ఉత్తరాంధ్ర కళలకు రెక్కలనే ప్రోగ్రాంతో ఈరోజు షాప్ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్కేటింగ్ కానీ, రన్నింగ్ కానీ, 5K రన్ అనే కార్యక్రమాలు చేశారు. మన ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా స్కూల్స్లో వాటిల్లో కూడా పెయింటింగ్స్ ఇవన్నీ పోటీలు పెడతాం జరిగింది. ఈరోజు రన్లో కానీ స్కేటింగ్లో పాల్గొన్న 8 మందికి విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేపు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఆగస్టు 1న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన సీఎం గారు అందరి చేతిలో కూడా మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 6 ఉమ్మడి జిల్లాల్లో కూడా మనము ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే థీమ్ కింద చాలా అవుట్రీచ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. వైజాగ్లో కూడా మనము ఫ్లాష్ మాబ్, ఈరోజు బీచ్లో 5K రన్, అదేవిధంగా బీచ్ వాక్, ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా మనము పెయింటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. పాండ్రంగిలో ఉన్న మన అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర కూడా మనం లైటప్ చేస్తున్నాము. అండ్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ని కూడా లైటప్ చేయడం జరుగుతుందండి. సో ఈ భాగంగా మనము ఈ స్ఫూర్తితో ప్రజలందరూ, ముఖ్యంగా పిల్లలు, యువత అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, భోగాపురంలో ఎయిర్పోర్టు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేపు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ అనేది చాలా మంది భోగాపురం ఎయిర్పోర్టు కట్టడం సాధ్యమేనా, అసలు బస్సే రాని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, చంద్రబాబు నాయుడు గారికి ఏం ఆలోచన ఉందని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ రేపు సమాధానం. రేపు